ఓం శ్రీ గురుభ్యో నమః. సమస్త సద్గురులకు అనంతకోటి ప్రణామములు. మనందరి ధ్యాన గురువు, ప్రప్రథముగా ధ్యానం అందరికీ పరిచయం చేసిన మహామనిషి బ్రహ్మశ్రీ సుభాష్ పత్రిజీ గారికి అనంతకోటి ప్రణామములు. మనం ప్రతి వారం ఒక కాన్సెప్ట్ తెలుసుకుందాం అనుకున్నాం. క్రితంసారి ఉత్తరాయణము దక్షిణాయనము పార్ట్ 1 తెలుసుకున్నాం. ఈరోజు రిపబ్లిక్ డే, జనవరి 26, ఆదివారం. ధ్యాన బృందావనం ఈరోజు ఒక కాన్సెప్ట్ తెలుసుకుందాం. ఇప్పుడు గత 13 రోజుల నుంచి మన భారతదేశంలో ఒక మహత్తరమైనది జరుగుతూ ఉంది. ఏమిటి? కుంభమేళ. అవునా? మీలో కొంతమంది ప్లాన్ చేసుకున్నారు వెళ్ళాలని, కొంతమంది ప్లాన్ చేసుకున్నారు వెళ్దామా అని. అవునా? ఈరోజు మిమ్మల్ని అందరినీ కూడా కుంభమేళాకు పిలుచుకుపోతాను. వెళ్దామా? నాతో పాటు మీరు రావాలి. నాకు మీకు దూరం పెరగరాదు. నా వెన్నంటే వస్తే మనమంతా హ్యాపీగా కుంభమేళాకు వెళ్దాం. ఎక్కడ జరుగుతోంది కుంభమేళా? ప్రయాగలో జరుగుతోంది. ప్రయాగరాజ్. వాస్తవంగా కుంభమేళా యొక్క యోగ రహస్యం ఏంటి? మనకు అంత దూరం వెళ్ళి ఆ ప్రయాగరాజ్ త్రివేణి సంగమంలో స్నానం చేసి రావాలా? ఎంతోమంది, కోట్ల మంది వెళ్తున్నారు, మనం వెళ్ళలేకపోతున్నామే. కానీ యోగ సాధనలో అసలైన కుంభమేళ అంటే ఏమో తెలుసుకుందాం. ఈ కుంభమేళ ఎక్కడ జరుగుతుంది? ఉజ్జయిని జరుగుతుంది, హరిద్వార్ జరుగుతుంది, ప్రయాగరాజ్లోనూ జరుగుతుంది, కాశీలోనూ జరుగుతుంది. కుంభమేళాలు మనకు మాఘ కుంభమేళ అని ఉంటుంది. మాఘ కుంభమేళ, అర్ధ కుంభమేళ, పూర్ణ కుంభమేళ, మహాకుంభమేళ అని. మాఘ కుంభమేళ వచ్చి
సంవత్సరానికి ఒకసారి జరుగుతుంది. ఇది ఎక్కువగా ఉజ్జయిని, హరిద్వార్ ఇలా చోట జరుగుతుంది. ఆడ కుంభమేళ మిగతా 2 ప్లేసులో జరుగుతుంది. ప్రయాగరాజు, కాశీ అక్కడ జరుగుతుంది. ఇది 6 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది అర్ధ కుంభమేళ. పూర్ణ కుంభమేళ 12 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. దీన్ని పూర్ణ కుంభమేళ అంటారు. మరి మహాకుంభమేళ 144 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. ఎప్పుడో మనకు వెనకటి 2 తరాల కిందట వాళ్ళు ఎవరో చూసి ఉంటారు. ఇప్పుడు మనము మహాకుంభమేళ జరుగుతున్నప్పుడు మనం జీవించి ఉన్నాం. మరి భౌతికంగా అక్కడ కుంభమేళ జరుగుతోంది. మరి ఆధ్యాత్మికంగా యోగపరంగా కుంభమేళ అంటే ఏమిటో తెలుసుకుందాం. ఈరోజు తెలుసుకుందామా? ఈ కుంభము అంటే ఒక కుండ, ఘటం. మొత్తం మన దేహం అంతా విశ్వమైనప్పుడు మన తల కుంభమవుతుంది. ప్రతి మానవుని శిరస్సు ఒక కుంభం. కుంభం మారే ఉంటుంది కదా. మేళ అంటే ఏమి? కలుసుకోవడం, మేళవింపు అంతా ఒక పక్క కలుసుకోవడం. ఎక్కడ కలుసుకుంటున్నారు? కుంభమేళలో కలుసుకుంటున్నారు. కుంభమేళ అనే కారణంతో. ఈ కుంభమేళ ఎక్కడ జరుగుతోంది? ప్రయాగరాజులో జరుగుతోంది. మరి మనది ఈ మొత్తం ఈ 4 కూడా అంటే కాశీ, ఉజ్జయిని, ప్రయాగరాజ్, హరిద్వార్ ఈ 4 ప్రాంతాలలో కుంభమేళాలు నిర్వహిస్తూ ఉంటారు. మహాకుంభమేళ ఎప్పుడు కూడా ప్రయాగరాజులోనే జరుగుతుంది. పూర్ణ కుంభమేళ కాశీ, ప్రయాగరాజ్ జరుగుతుంది. అరకుంభమేళ వార్షిక కుంభమేళ, దాన్ని మాఘ కుంభమేళ అంటారు. ఇవి ఉజ్జయిని చోట జరుగుతుంటుంది అన్నమాట. మన ఈ శిరస్సులో ఇది ఉజ్జయిని అవుతుంది. మన కంఠ భాగం ఉజ్జయిని అవుతుంది. ఇది మనకు కాశీ అవుతుంది. దానిపైన ప్రయాగరాజు, దానిపైన హరిద్వార్. ఎక్కడో చోట మనం జరుపుతూ ఉంటారు ఈ 4 ప్రాంతాల్లో. 4 మన ఈ శిరస్సులోనే ఉన్నాయి. మరి ఇక్కడ ఎలా మేళవించాలి? త్రివేణి సంగమం అని 3 నదులు కలుస్తున్నాయని చెప్పేసి, గంగా, యమున, సరస్వతి కలుస్తోందని చెప్పేసి అక్కడ మనం స్నానాలు చేస్తున్నారు. ఎంతోమంది విశ్వాసంతో వెళ్తున్నారు. ఆ మహాశివుడే అక్కడ ఉన్నారని చెప్పేసి వెళ్తున్నారు. ఓకే, మంచిదే. కానీ వెళ్ళలేని వాళ్ళు ఎలాగా? ఏం చేస్తున్నారు? వెళ్ళలేని వాళ్ళు వెళ్ళిన వాళ్ళ దగ్గర అక్కడి నుంచి నీళ్ళు తెప్పించుకొచ్చి ఆ నీళ్లు కాస్త మనం స్నానం దాంట్లో వేసుకొని మనం చెప్పుకుంటున్నాం. ఆ శ్లోకం చెప్పుకుంటాం, గంగే చైవ చైవ గోదావరి కృష్ణ కావిరి ఏం మనం చెప్పుకుంటాం. అంటే అలా తృప్తి పడుతున్నాం. ఆ వాటర్ వేసుకొని తృప్తి పడుతున్నాం. మరి యోగపరంగా ఎలా వెళ్ళాలి? మనం అక్కడ మేళవించాలి. ఏం మేళవించాలి? 5 వాయువులు, 5 ఉపవాయువులు,
వీటి కలుపుకొని మొత్తం మీద 49 వాయువులు మన దేహంలో సంచరిస్తూ ఉన్నాయి. 49లో మనకు 5 మాత్రమే తెలుసు. ప్రాణవాయువు, అపానవాయువు, ఉదాన వాయువు, సమాన వాయువు, వ్యాన వాయువు. ఈ 5 మాత్రమే మనకు తెలుసు. ఈ 5కు మరొక 5 కొంత ప్రధానమైనవి ఉప ప్రాణవాయువులు ఉన్నాయి. అవి నాగ, కూర్మ, కృక్ర, దేవదత్త, ధనంజయ. నాగ, కూర్మ, కృక్ర, దేవదత్త, ధనంజయ 5 ప్రధాన వాయువులు, 5 ఉపవాయువులు, ఈ 10. ఇవి కాకుండా మరొక 39 ఉన్నాయన్నమాట. ఈ మొత్తం 49ని ఒక చోట మేళవిస్తాము. ప్రధానంగా 5 ఒక పక్క వస్తే వాటి వెనకల అనుసరించే ఆ నాగ, కూర్మ, కృక్ర, దేవదత్త, ధనంజయ అవి వాయువులు వాటిని అనుసరిస్తాయి. ఎప్పుడు ఈ 5 అనుసరిస్తాయో మిగిలిన 35, 39 కూడా వాటిని అనుసరించాయి. అన్నీ ఒక పక్క కలుస్తాయి. ఎక్కడ కలుస్తాయి? ప్రయాగరాజులో కలుస్తాయి. ఇది మనకు బొట్టు పెట్టుకునే పై భాగము ప్రయాగరాజ్, బొట్టు పెట్టుకునే భాగం కాశీ. ఇక్కడ జరుగుతుంటుంది పూర్ణ కుంభమేళ, ఇక్కడ జరుగుతుంది. మహాకుంభమేళ ఇక్కడ జరుగుతుంది. ఎలా భావిస్తారు? హరిద్వార్ నుంచి ప్రవహిస్తూ ఉన్న నది ప్రయాగరాజ్లో కలుస్తుంది. హరిద్వార్ నుంచి వచ్చి ప్రయాగరాజ్, అక్కడి నుంచి కాశీ, అక్కడి నుంచి ఉజ్జయిని, అన్ని ప్రాంతాలకు వెళుతుంది అన్నమాట. ప్రాణాయామం, అంతర్ముఖ ప్రాణాయామానికి కుంభమేళముకు చాలా దగ్గర ఉన్నది. మహాయోగులు తమ యొక్క అంతర్ముఖ ప్రాణాయామములో తమ అనుభవాలన్నీ వివరించారు. పూర్ణ కుంభమేళ అంటే ఏమిటి, అరకుంభమేళ ఏమి, మహాకుంభమేళ ఏమి. ఒక ఉత్తమమైన ప్రాణాయామం చేయడానికి, సరైన ప్రాణాయామం చేయడానికి 44 సెకండ్ల కాలం పడుతుంది. ఒక ప్రాణాయామం చేయడానికి 44 సెకండ్ల కాలం పడుతుంది. 6 ఉత్తమ ప్రాణాయామములు, అది అరకుంభమేళ. పూర్ణ కుంభమేళ అంటే 12 ఉత్తమ ప్రాణాయామములు చేస్తే పూర్ణ కుంభమేళ అవుతుంది. 12 144 144 ప్రాణాయామములు చేస్తే అది మహాకుంభమేళ అవుతుంది. 144 × 12 1728 ప్రాణాయామాలు చేస్తే అదేమవుతుంది? 12 మహాకుంభమేళాలు అవుతుంది. 12 దాన్ని 12 మహాకుంభమేళ అంటారు. అది మనకెక్కడ కనబడదు, ఓన్లీ మహాకుంభమేళ మాత్రం తెలుసు. దాన్ని 12 మహాకుంభమేళ. 12 144 144 × 12 కేలగలి చేయండి, ఎంత వస్తుంది? 1728 సార్లు వస్తుంది. అది × 12 అప్పుడు సమాధి కలుగుతుంది. దీనికి ఒక ప్రామాణికం ఉందన్నమాట. ప్రాణాయామ దిశత్యేన ప్రత్యాహార ప్రకీర్తితః. ప్రాణాయామ ద్విషట్కేన, షట్కము అంటే 6, ద్వి అంటే 2, 2 12. 12 ఉత్తమ ప్రాణాయామములు చేస్తే
ప్రత్యాహార సిద్ధి కలుగుతుంది. ప్రాణాయామ ద్విషట్కేన అంటే 2 అర్ధ కుంభమేళాలు ఒక పూర్ణ కుంభమేళ అవుతుంది. అర్థమవుతుందా? 2 అర్ధ కుంభమేళాలు. అర్ధ కుంభమేళ ఎప్పుడు జరుగుతుంది? 6 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. అలాగా 6 ప్రాణాయామములు 2 అయితే అంటే 12 ప్రాణాయామములు అయితే ప్రత్యాహారం కలుగుతుంది. ప్రాణాయామ ద్విషట్కేన ప్రత్యాహార ప్రకీర్తితః. ప్రత్యాహార ద్విషట్కేన అంటే ఇలాంటి ప్రత్యాహారాలు 2 సార్లు అంటే 12 ప్రత్యాహారం అంటే 12 అంటే ఒక పూర్ణ కుంభమేళ. మళ్ళీ చెప్తాను, బాగా అర్థం చేసుకోండి. ఒక ప్రాణాయామం చేయడానికి 44 సెకండ్ల కాలం పడుతుంది. ఒక ప్రాణాయామం పూర్తి చేశావు అంటే మాఘ కుంభమేళ చెట్టు చూడండి, 1 సంవత్సరానికి ఒకసారి జరుగుతుంది మాఘ కుంభమేళ. కానీ 44 సెకండ్లలోనే మాఘ అంటే పాపము లేనిది అర్థం. మాఘ అంటే పాపము లేనిది, అఘము అంటే పాపము, అనఘం పాపము లేనిది. అందుకే మాఘమాసానికి అంతటి పవిత్రత ఇస్తున్నాం మనము. 44 సెకండ్లలోనే మనిషి అంటే సాధకుడు పాపరహితుడు కావచ్చు. అది వార్షిక కుంభమేళ. అలాంటి వార్షిక కుంభమేళాలు 6 చేస్తే అనగా 6 ప్రాణాయామములు చేస్తే అర్ధ మహాకుంభమేళ అవుతుంది. అంటే అర్ధ పూర్ణ కుంభమేళ అవుతుంది. అర్ధ పూర్ణ కుంభమేళ. 6 ప్రాణాయామములు చేస్తే అంటే 44 సెకండ్లు ఇంటూ 6. ఎవరన్నా సెల్ ఫోన్లో క్యాలిక్యులేట్ చేయండి, నేను చెప్తుంటాను. సెల్ ఫోన్ నొక్కండి ఎవరన్నా, నేను చెప్తుంటాను. సెల్ ఫోన్లో క్యాలిక్యులేట్ చేయండి. 44 ఇంటూ 6 ఎన్ని సెకండ్లు అవుతుంది? 264 సెకండ్లు. అంటే 264 సెకండ్ల పాటు మనము ధ్యానం ఈ ప్రాణాయామం చేయగలిగితే అర్ధపూర్ణ కుంభమేళాకు వెళ్ళొచ్చినంత అవుతుంది. 264 సెకండ్లు ఉంటే 60 సెకండ్లు 1 నిమిషం అయితే దాదాపుగా ఒక 4.5 నిమిషాల్లో ఆ వ్యక్తి అర్ధ కుంభమేళాకు చేసినట్టు అవుతుంది. ఇలాంటి అర్ధ కుంభమేళ పూర్ణ కుంభమేళాలు 2 చేస్తే అనగా 6 ప్రాణాయామములు ఇంటూ 2 12 ప్రాణాయామములు చేస్తే ప్రత్యాహారం కలుగుతుంది. అది పూర్ణ కుంభమేళ. పూర్ణ కుంభమేళ ఎన్ని సంవత్సరాలు జరుగుతుంది? 12 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది పూర్ణ కుంభమేళ. అంటే 12 ఉత్తమ ప్రాణాయామములు. 44 ఇంటూ 12 వేయండి. 44 ఇంటూ 12 ఎంత సమయం వస్తుందో అది మనకు పూర్ణ కుంభమేళ. దాన్నే ప్రత్యాహారం అన్నారు. దానే ప్రత్యాహారం. ఇప్పుడు జరుగుతోంది ఏంటి? మహాకుంభమేళ జరుగుతోంది. ఇలాంటి మహాకుంభమేళాలు 12 జరిగితే అంటే 12 పూర్ణ కుంభమేళ 12 సంవత్సరాల జరుగుతుంది. ఇలాంటి పూర్ణ కుంభమేళాలు 12 అయితే దాని పూర్ణ కుంభమేళ మహాకుంభమేళ అంటారు. అంటే 144 సంవత్సరాలకు ఒకసారి. అదే మనం ఈ అంతర్ముఖ ప్రాణాయామంలో ప్రత్యాహార ధృత్యేన జాయితే ధారణ శుభాయ్ అన్నారు. చూడండి, ప్రాణాయామ ధృత్యేన ప్రత్యాహార ప్రకీర్తితః.
ప్రత్యాహార ద్విషట్కేన, ప్రత్యాహారం అంటే పూర్ణ కుంభము. ఇవి 12 అయితే మహాకుంభమేళ జరుగుతోంది ఇప్పుడు. అదే యోగికి ఏమవుతుందంట? ధారణా సిద్ధి కలుగుతుంది. ప్రత్యాహార ద్విషట్కేన జాయతే ధారణ శుభై. ధారణ అంటే ఏంటి? ఆత్మ విషయాల పట్ల ఏకాగ్రత కలిగి ఉండడం, ఆత్మ సంబంధించిన జ్ఞానము పైన అవగాహన బాగా ఏర్పడడం, తాను దేహాన్ని కాదు ఆత్మ పదార్థాన్ని స్వానుభవంగా తెలుసుకోవడం, పరిణితి పొందినటువంటి ఆత్మ ఎలా ఉంటుందో అలా తయారవుతాడు సాధకుడు. తన ఆత్మ పరిణితి చెందుతుంది, దాని ధారణ అంటారు. ఆత్మ సంబంధించిన మాటలే తప్ప అనాత్మ సంబంధించిన మాటలు అతని నోటి నుంచి రావు. రమణ మహర్షి కానీ ఇలాంటి మహాయోగులు వారి నోటి నుంచి ఏమొచ్చినా కూడా అద్భుతమైన జ్ఞానమైన సందేశమే వస్తుంది తప్ప అనాత్మకు సంబంధించినది, భౌతిక సంబంధించిన మాటలు వాళ్ళ నోటి నుంచి రావు. అంటే 144 ఉత్తమ ప్రాణాయామములు చేస్తే ఆ వ్యక్తి ధారణ సిద్ధి కలుగుతుంది. అందుకే 144 సంవత్సరాలకు ఒకసారి ఇక్కడ ఏం జరుగుతోంది? మహాకుంభమేళ అంటూ చేస్తున్నాం. ఇలాంటి మహాకుంభమేళాలు 12 కావాలి. 144 × 12 ఎంత వస్తుంది? 144 × 12 1728. 1728 సంవత్సరాలకు ఒకసారి 12 మహాకుంభమేళాలకు అవుతుందన్నమాట. అది మన దేహంలో 1728 ప్రాణాయామం చేస్తే 12 మహాకుంభమేళాలు చేసినట్టుగా ఫలితం వచ్చేస్తుంది అన్నమాట. ధారణ ద్వాదశకైనైవ. చూడండి, ధారణ ద్వాదశకైనైవ. ఏమి నేను చెప్పాడు? ధ్యానం ధ్యాన విశారదై. ఇది మనకు యోగశాస్త్రం చెప్తుండేది. 144 × 12 అంటే 1728 ప్రాణాయామం చేయగలిగితే ఆ వ్యక్తి 1728 ప్రాణాయామములు చేసినప్పుడు 12 మహాకుంభమేళాలకు సమానం అవుతుందన్నమాట. మహాకుంభమేళ 144 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. అలాంటిది 12 మహాకుంభమేళాలు అంటే 1728 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. అది సాధకుడు ఇక్కడే చూసుకుంటాడు. దాని ధ్యానం అంటారు. అది ధ్యానం. చూడండి, ధారణ ద్వాదశకైనైవ ధ్యానం ధ్యాన విశారదై. అలాంటి 1728 × 12 ఎంత వస్తుంది చూడండి. 1728 × 12 మీకు ప్రత్యక్షంగా చెప్తాను. ఎందుకు మీకు చెప్తున్నాను? 20,736. ఎందుకు మీతో చెప్పిస్తున్నానంటే నేను చెప్తాను నోటికి, కానీ మీకు తెలిస్తే అర్థమవుతుంది. 20,736 ఉత్తమ ప్రాణాయామాలు జరిస్తే వాడు సమాధి స్థితికి చేరుకుంటాడు. ధ్యానం ద్వాదశకైనైవ సమాధి విభీయతే. దానిని సమాధి అంటారు. చూడండి, ప్రాణాయామ దిశకేన ప్రత్యాహార ప్రకీర్తత. ప్రత్యాహార దిశకేన జాయతే ధారణ శుభై. ధారణ ద్వాదశకైనైవ ధ్యానం ధ్యాన విశారదై. ధ్యానం ద్వాదశ ప్రోక్త. ఇలాంటి ధ్యానములు 12 అయితే
సమాధి అభిధీతే, దాని సమాధి అని చెప్పడం జరిగింది. అప్పుడు వాడు సమాధి పొందినట్టు. అంటే 20,736. ఇప్పుడు క్యాలిక్యులేషన్ చెప్తాను, చూసుకోండి. నేను చెప్తుంటే చేయండి అందరూ. 20,736 × 44 కొట్టండి. 20,736 × 44. ఒక ప్రాణాయామానికి 44 సెకండ్లు. ఎంతమ్మా? 1,20,000 అన్ని సెకండ్లు. దాన్ని నిమిషానికి ఎన్ని సెకండ్లు? 60 సెకండ్లు. డివైడ్ బై 60 కొట్టండి. ఎంత వచ్చింది? 20,000 చిల్లర ఏమో వచ్చింటుంది. 60 సెకండ్స్లో, ఒక నిమిషానికి 60 సెకండ్లు ఉన్నప్పుడు ఆ వచ్చిన దాన్ని 60తో డివైడ్ చేస్తే మనకేమొస్తుంది? నిమిషాల్లో వచ్చింది. దాన్ని మళ్ళీ 60తో భాగించండి. మళ్ళీ 60తో భాగించండి. అప్పుడు గంటల్లో వస్తుంది. గంటల్లో వస్తుంది. గంటలు డివైడ్ బై, రాంగ్ కొట్టావమ్మా. కాదు రాంగ్ కొట్టావు. 20,736 20,736 ఇంటూ 44 సెకండ్లు వేస్తే ఎంత వస్తుంది? 9,12,384 సెకండ్స్ వస్తుంది. 9,12,384 సెకండ్లు వస్తుంది. దాన్ని సెకండ్లు నిమిషాలకు మార్చుకోవాలంటే డివైడ్ బై 60 చేయండి. అప్పుడు 15,206 వస్తుంది నిమిషాలకి. దాన్ని గంటలోకి మార్చుకోవాలి. మరి డివైడ్ బై 60 చేయండి. 253.44 గంటలు. ఒక రోజుకి ఎన్ని గంటలు? మళ్ళీ దాన్ని 24తో డివైడ్ చేయండి. ఎంత వచ్చింది? 15,000 ఎంత వచ్చింది? 15. దాని అవితే ఎంత వస్తుంది? 10.56 రోజులు. 10 రోజుల తర్వాత వచ్చేది ఏంటి? పాడ్యమి, విధియ, తదియ, చవితి, పంచమి. పంచమి తర్వాత షష్ఠి, సప్తమి, అష్టమి, నవమి, దశమి. దశమి తర్వాత 10.56 రోజులు. అంటే ఏమొచ్చింది? 11వ రోజు. 11వ రోజు ఏమంటాము? అందుకే మనం ఏం చెప్పాను? ఇది ఏకాదశి యోగము అని చెప్పాను, గుర్తుందా? అంటే మనం చేసేది అంతర్ముఖ ప్రాణాయామము, ఏకాదశి యోగం. అందుకే మన హైందవ శాస్త్రాలలో ఏకాదశికి అంతటి ఉత్తమమైన స్థానం ఇచ్చారు. ఈ ఏకాదశి వ్రతం చేసే అంబరీషుడు అంతటి శక్తిని సంపాదించుకున్నాడు. సాధారణంగా ఏమంటారు? మనకు క్యాలెండర్లో కనిపించే ఏకాదశి కానీ ఆ ఏకాదశిని ఇక్కడ అనుభవించాలి మన దేహంలో. ఇది ప్రతి ఒక్కళ్ళకు వస్తుంది. ఒక మనిషి ఒక రోజుకు 21,600 సార్లు శ్వాసిస్తాడు. 21,600 సార్లు శ్వాసిస్తాడు. ఈ శ్వాస సంఖ్యను ఎంత తగ్గించుకుంటారు యోగులు? 1,934 సార్లు తగ్గించుకునేస్తారు. అంత తగ్గిపోతుంది అన్నమాట. అంటే ఒక నిమిషానికి 15 సార్లు శ్వాసిస్తాం మనమందరూ, సాధారణ మానవుడు. కానీ ఈ అంతర్ముఖ ప్రాణాయామం చేసినప్పుడు
దాదాపుగా ఎంత తగ్గిపోతుంది అంటే 90% శ్వాసలు తగ్గిపోతాయి. అందుకే ఆ మహానుభావుడు అన్ని సంవత్సరాల నుంచి ఇంకా జీవించి ఉన్నాడు, సమాధి స్థితిలో ఉన్నారు. 21,600 శ్వాసల్లో 20,000 తగ్గించేసి కేవలం ఒక రోజులో 600 శ్వాసలు తీసుకుంటే విశ్వంలో అతను ఏమనుకుంటే జరిగిపోతుంది. కేవలం 600 సార్లు మాత్రమే శ్వాసిస్తే మనకు అవంతా సాధ్యము కాదు అనుకున్నప్పుడు ప్రాణాయామముని అంతర్ముఖ ప్రాణాయామము, బహిర్ముఖ ప్రాణాయామం కాదు. చాలామందికి ప్రాణాయామం అంటేనే ఒక వేలు మూసుకొని ఇంకో ముక్కుతో గాలి పీల్చి తర్వాత దాన్ని మూసుకొని ఇదే ప్రాణాయామం అనుకుంటున్నారు. మేము చేస్తున్నాం సార్, అది ప్రాణాయామము కాదు అని మనకు ఋగ్వేదం చెప్తున్నది. అది ఏమీ తెలియని వాళ్ళు, అజ్ఞానులు, అల్పజ్ఞానం కలవాళ్ళు ఒక్క వేలుతో నాసిక రంధ్రంని పట్టుకొని మరొక దాంతో పిలిచి కుంభకం చేసి తర్వాత మరీ క్లోజ్ చేసుకొని ఇంకో దాంట్లో వదిలిపెట్టి ఇలా చేస్తూ ఉన్నదాన్ని అదే ప్రాణాయామం అనుకుంటున్నారు. మేము చేస్తున్నాం సార్ అనుకుంటున్నారు. అది ప్రాణాయామమే. భౌతిక దేహానికి లంగ్స్ యొక్క రెస్పిరేటరీ సిస్టమ్ని అది బాగా చేస్తుంది. శ్వాసకోశ వ్యవస్థని అది శుభ్రం చేస్తుంది. దానివల్ల ఫలితం ఉంది. దాన్ని మనం ప్రాణాయామం పేరు పెట్టుకున్నాము. అది ప్రాణాయామం కాదు, అది శ్వాసాయామము. అదేమిటి? శ్వాసని అని పిలుచుకుంటాడు. మరి కాబట్టి అది యామము అనగా పొడిగించడము. శ్వాసాయామము, శ్వాసని దీర్ఘంగా పెద్ద చేసేస్తున్నాడు. అది శ్వాసాయామం అవుతుంది తప్ప ప్రాణాయామము కాదు. నిజమైన యోగం నేర్చుకోవాలనుకున్న వాళ్ళు, యోగ సాధన చేసేవాళ్ళు అటువంటి దాన్ని ఆ ప్రాణాయామం చెయ్యరు. బాలబుద్ధి విరాంగులాంగుష్టాభ్యాం నాసికాచింతరం అవృద్ధయ ప్రాణాయామ క్రియతే నా కలు శిష్టైతే జహ అని మనకు ఋగ్వేదంలో చెప్పడం జరిగింది. ఏంటి బాలబుద్ధి? బాలబుద్ధి అంటే ఏమీ తెలియని వాళ్ళు, అజ్ఞానులు. బాల అంటే చిన్నపిల్లలు, వాళ్ళకేం తెలుసు? అమాయకులు, ఏమి తెలియని వాళ్ళు, అజ్ఞానులు. బాలబుద్ధి విరాంగుల అంగుష్టాభ్యాం. అంగుష్టము అంటే వేలు. ఒక వేలుతో నాసికా ఛిద్రము. నాసిక అంటే ముక్కు, ఛిద్రము అంటే రంధ్రము. తమ వేలుతో ముక్కు రంధ్రముని మూసివేసి నాసికా ఛిద్ర అవృద్ధయ దాన్నే పట్టుకొని చేస్తూ ఉంటారు. అల్పజ్ఞులు, జ్ఞానం లేని వాళ్ళు, తెలియని వాళ్ళు అదే ప్రాణాయామం చేస్తూ ఉన్నారు. నాసికాచిద్రం అవృద్ధయ ప్రాణాయామ క్రియతే. వాస్తవమైన ప్రాణాయామం చేయాలనుకున్న వాళ్ళు ప్రాణాయామ క్రియతే నా కలు శిష్టజహ. శిష్టజనులు అటువంటి ప్రాణాయామం చెయ్యరు. శిష్టజనులు అంటే శ్రేష్టమైన ప్రాణాయామం ఏమిటి? బహిరంగ ప్రాణాయామం కాదు, అంతర్ముఖ ప్రాణాయామము. ఈ అంతర్ముఖ ప్రాణాయామంలో బాహ్య శ్వాస నిలిచిపోతుంది. బాహ్య శ్వాస నిలిచిపోతుంది. దాదాపుగా 90% పైన నిలిచిపోతుంది. ఇంకా ఇంకా ప్రాక్టీస్ చేస్తే 100% బాహ్య శ్వాస నిలిచిపోతుంది. కానీ ఆ సాధకుడు మాత్రం జీవించే ఉంటాడు. శ్రేష్టమైన దాన్ని చేయమని చెప్తోంది యోగం. కానీ ఇదే ఎక్కువ ప్రచారం అయిపోయింది. ఏది?
ఒక వేలుతో ముక్కు మూసుకొని ఒకరందరూ మూసుకొని గాలి పీల్చి మరొకదాన్ని మూసుకొని వాళ్ళు గురించి ఇదే ప్రాణాయామంగా ప్రచారం అయిపోయింది. అసలైన అంతర్ముఖ ప్రాణాయామము ప్రచారం కాలేదు, తెలియదు. మరి ఇది ఎవరి దగ్గర నేర్చుకోవాలి? ఎవరైతే ఉత్తమ ప్రాణక్రియ సాధకులు ఉంటారో, ఉత్తమ స్థితికి చేరి ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, సెర్చ్ చేయాలి, వెతకాలి. వాళ్ళ దగ్గర నువ్వు ఒబిడియంట్గా ఉండాలి. తల ఎగరేస్తే కుంభం ఎగిరిపోతుంది. నీకు ఏ విద్య నేర్పిస్తున్నాడు? మహాపూర్ణ కుంభమేళ విద్య నేర్పిస్తున్నాడు. అటువంటి విద్య నేర్చుకొని అతని దగ్గర సాధన చేయాలి అంటే నువ్వు చాలా సహనంగా ఉండాలి, ఎంతో వినయంగా ఉండాలి. విద్యా వినయ సంపన్నే. విద్య వల్ల వినయం రావాలి. ఆ వినయంతో కూడిన అప్పుడే నీకు ఆ విద్య లభిస్తుంది. ఇన్ని రోజుల నుంచి పోతున్నాము, మాకు ఇంకా నేర్పించలేదు, ఇంకా రెండో క్రియ నేర్పించలేదు, ఇంకా మూడో క్రియ నేర్పించలేదు, ఇంకా నాలుగో క్రియ నేర్పించలేదు. ఎప్పుడు నేర్పిస్తాడు రవి సార్ అనుకుంటే ఒకటి నేర్పించాడు, ఇంకా ఇన్ని రోజులు అతనికి నేర్పించడానికి. ఉట్టికే ఎక్కలేనమ్మా స్వర్గానికి ఎక్కినానంటూ ఎవరెంత మాత్రం సాధన చేస్తున్నారో నాకు తెలుసు. నిజం చెప్పండి, అంతర్ముఖ ప్రాణాయామం యొక్క మొదటి క్రియ నేర్పించినాను. ఎంతమంది సాధన చేస్తున్నారు రోజు? 1 2 3 4 5 6. మీకు నేర్పించలేదు. ఇది ప్రాణాయామం కాదు, ఇంతకు ముందే చెప్పారు. మళ్ళీ ఇదే అంటావు కదమ్మా, ఇది ప్రాణాయామం కాదు 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 అది ప్రాణాయామం కాదు, అది చెయ్యకూడదు. ఇది చేస్తే శ్వాసకు పనికొస్తుంది. ఊపిరితిత్తుల్లో ప్రాబ్లం ఉన్నా ఏమున్నా ఆ వ్యక్తి హాయిగా ఉంటాడు, ఎక్కువసేపు శ్వాస దానివల్ల తప్పకుండా ఫలితం ఉంది. కానీ ఉత్తమ గతి మాత్రం రాదు, జన్మరాహిత్యం మాత్రం కాదు. ఈ ప్రాణాయామంతో దేహం బాగుంటుంది, దేహం బాగుంది అని చెప్పేసి అన్ని రకాల అవలక్షణాలు చేస్తూనే ఉంటాడు. ఇంకెంతే కదా, మంచి ఆరోగ్యం బాగుంది, కోరికలు ఎన్నో పుడతాయి. ఈ ప్రాణాయామం సకామ ప్రాణాయామం అంటాం దీన్ని. ఇది సకామ ప్రాణాయామం. సో నేను బాగుండాలి, నా దేహం బాగుండాలి, ఇంకా దేహంతో ఎన్నెంగా తీర్చుకోవాలి, నాకు ఏ జబ్బు ఉండకూడదు. అయితే అంతర్ముఖ ప్రాణాయామం వలన ఒక శ్వాసకోశ వ్యవస్థే కాదు, అన్ని వ్యవస్థలు కూడా చక్కబడతాయి. ఒకటి కాదు, అన్ని వ్యవస్థలు చక్కబడతాయి. ఈ మనకు యోగంలో చెప్పింది 44 సెకండ్ల పాటు చేయగలగాలి. మీకు దగ్గర కూర్చోబెట్టుకొని మీకు ప్రాక్టీస్ చేపిస్తాను. 44 సెకండ్ల పాటు ప్రాణాయామం ఎలా చెయ్యాలో నేను చేపిస్తాను. దానికి సమయం ఉంది, నేను నేర్పిస్తాను మీకు. కరెక్ట్గా 44 సెకండ్స్కు ఒక ప్రాణాయామం అవుతుంది, ఉత్తమ ప్రాణాయామం అవుతుంది. కనుక ప్రాణాయామ ద్విషట్కేన 12 ప్రాణాయామాల వల్ల ప్రత్యాహారం ఏర్పడుతుంది. ప్రత్యాహారం అంటే ఏమిటి? ప్రకృతికి మనము ఏకమైపోతాము. మనము ఒకటే, ప్రకృతి ఒకటి అయిపోతుంది. అంటే చలికాలం చలి అని కానీ, ఎండాకాలం వేడి అని కానీ అన్నిటినీ తట్టుకునే శక్తి కలుగుతుంది దేహానికి. ఎక్కడ ఏమి దొరికితే దాన్నే ఉత్తమమైన ప్రసాదంగా భావిస్తాడు సాధకుడు. నాకు ఆ రుచి కావాలి, ఇది బాగలేదు, నాకు అవే కావాలి. వస్త్రధారణ పట్ల కానీ, అలంకరణ పట్ల కానీ, ఆహార రుచుల పట్ల కానీ అతడు దాంట్లో ఇన్వాల్వ్ కాడు.
ఏమి ఉంటుంది అతనికి చేదు, ఉప్పు, పులుపు, రుచి అంతా ఒకటిగా ఉంటుంది. మరేం సార్, మన నోటిలో ఉన్న టేస్ట్ బడ్స్ చచ్చిపోతాయా అనవచ్చు. నాకేమి ఉప్పు తెలియదు, కారము తెలియదంటే ఉప్పు వేరే, కారం వేరే, తిరిపి వేరే, పులుపు వేరే అన్నది సహజమైన కోరికలో ఉన్న వాళ్లకు. అదే యోగులు ఏం చేస్తారు, అది ఉప్పైనా కారమైనా ఏమైనా తెలిసేది లేదు. శ్యామాచరణ లహరి గారిని ఒక భక్తుడు, యోగిరాజు ఈరోజు మా ఇంటికి భోజనం రండి మీరు, చాలా రోజులు పిలుస్తున్నాడు. సరే వస్తానన్నాడు. ఆయన ఇప్పుడు కూడా తురియ స్థితిలో ఉంటాడు. అంటే క్రియాపరావస్థలోనే ఉంటాడు లాహిరి మాస్టర్ గారు. సరే వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు భోజనం వడ్డిస్తున్నాడు, తింటూనే ఉన్నాడు. ఆయన వడ్డిస్తున్నాడు, తింటూనే ఉన్నాడు. ఆయన దగ్గరుండి అది తినండి, ఇది తినండి, కొరమీను తినండి, ఈ చేప తినండి, రొయ్య తినండి అంటున్నాడు. ఆయన వడ్డిస్తున్నాడు, తినేస్తున్నాడు. ఎప్పటికో ఆయన స్పృహలోకి వచ్చేస్తాడు. అదేంటి, నేను మాంసం తినాను కదా, మరి నాకెందుకు మాంసం వడ్డించినావు నువ్వు అని అంటాడు. అదేంటి, మీరు తినలేదా, మీరు తినరా, నేను తినాను కదా, ఎందుకు వడ్డించినావు నువ్వు అంటే ఏమిటంటే తాను పెడుతున్నాడు, తింటున్నాడు, అది మాంసమనా ఇదనా అని రుచి ఉందా ఏం పట్టించుకోలేదు. ఎలా ఉంటుంది వాళ్ళకు అంటే, వాళ్ళకు కన్ను మూసినా కన్ను తెరిచినా ఏమి చేసినా కూడా ప్రతి నిమిషంలో కూడా ప్రతి క్షణము కూడా నేను చేయటం లేదు, అవి ఇంద్రియాలు వాటి పని అవి చేసుకొని పోతున్నాయి అనుకుంటాడు. ఇంద్రియాలు వాటి పని అవి చేసుకొని పోతున్నాయి. ఇంద్రియాలకు అతనికి సాధకునికి ఎప్పుడు కూడా దూరంగా ఉంటారు, ఎప్పుడు కూడా దూరంగా ఉంటారు. మనం ఏం చేస్తున్నాము, ఇంద్రియాల్లోనే ఉంటున్నాము, ఇంద్రియాల్లో మనం మమేకమే ఉన్నాము. కనుక మనకు అది వేడి, అది చలి, ఇది కారము, ఇది ఉప్పు, ఇది చేదు, ఇది తీపి, ఇలాంటివన్నీ కోపము, తాపము, అసట్ వర్గాలు ఇవన్నీ కూడా ఎందుకు కలుగుతున్నాయి అంటే ఇంద్రియాలలో మమేకమై ఉన్నాం మనము, వాటితో రమిస్తున్నాము, ఇంద్రియాలతో మనం సంభోగం చేస్తున్నాము. కానీ సాధకులు తమ ప్రాణంతో సంభోగం చేస్తారు. చూసారా, యోగరతోవా భోగరతోవా సంగరతోవా సంగవిహీన యస్య బ్రహ్మణి రమతే చిత్తం. నువ్వు యోగం చేస్తున్నావా, సంఘంలో ఉన్నావా, సంఘ విహీనంగా ఉన్నావా, భోగం చేస్తున్నావా? మనం తినడము భోగమే, పడుకోవడము భోగమే, మంచి మంచి వస్త్రాలు వేసుకోవడము భోగమే. ఇలా భోగాలకు ఎన్నో ఉన్నాయి. నువ్వు యోగంలో ఉన్నావా, భోగంలో ఉన్నావా, సంఘంలో ఉన్నావా, లేదా సన్యాసిగా ఉన్నావా, అది కాదు. నీ చిత్తము బ్రహ్మతో అనగా నీలోని ప్రాణంతో రమిస్తోందా, కలిసిపోతుందా లేదా? అప్పుడే నీకు ఆనందం ఆనందం ఆనందం. అలాగా ఆయన ఆనందంలో ఉన్నాడు. ఎప్పుడో కానీ దిగినాడు. అప్పుడు చెప్తాడు, మరొకసారి నాకు ఇలాంటి వడ్డించకు, నేను శుద్ధ శాకాహారిని, శుద్ధ శాకాహారిని అంటే అది ఏమీ తెలియదు. ఆయన వడ్డిస్తున్నాడు, తినేస్తున్నాడు, గిన్నెలు అయిపోతున్నాయి. ఇదేంటి నేను ఇంత తింటున్నాడు అని, ఎంత తిన్నాడో ఆయన తెలియదు. అంటే ఎంతటి ఉత్తమ సాధకులు చూసుకోండి. లారీ మాసాయిలు సంసారంలో ఉంటేనే తనకు పిల్లలు ఉన్నారు, తనకు భార్య, పిల్లలు, ఉద్యోగము అన్నీ ఉన్నాయి. తను కష్టాలు పడ్డాడు, సంసార బాధలు పడ్డాడు, అన్నదమ్ముల మధ్య విభేదాలు, రగడలు అవి జరిగినాయి. కానీ అవి నీ పట్టించుకోలేదేగా. ఎప్పుడు గురువు ద్వారా, మహాతర బాబాజీ ద్వారా ఈ ప్రాణక్రియ నేర్చుకున్నాడో అప్పటి నుంచి సాధన పెడుతూ వచ్చి ఇవన్నీ
ఈ రోజు నుండి రేపు పోయేవే, అసలైనది ఏమీ అని తాను తెలుసుకొని చేశాడు. మరి శంకరాచార్య వారు చెప్పలేదు ఆ ప్రాణాయామం గురించి. ప్రాణాయామం ప్రత్యాహారం నిత్యానిత్య వివేక విచారం జాప్య సమేత సమాధి విధానం కురు అవధానం మహదవధానం అని చెప్పాడు శంకరాచార్యుల వారు. ప్రాణాయామం అని చెప్పినాడు. ప్రాణాయామం అంటే ఏంటి? అంతర్ముఖ ప్రాణాయామమే. దాని నెక్స్ట్ ఏమొస్తుంది? ప్రత్యాహారం. ప్రాణాయామం ప్రత్యాహారం నిత్యానిత్య వివేక విచారం అంటే ధారణ. ఏది నిత్యము ఏది అనిత్యము, ఆత్మకు సంబంధించినటువంటి జ్ఞానము, అనాత్మ జ్ఞానం వెళ్ళిపోతుంది. ఆత్మపరమైనటువంటి జ్ఞానము అనుభవపూర్వకంగా తెలుసుకోవడమే నిత్యానిత్య వివేక విచారం, దాని ధారణ. ఈ మూడు మళ్ళీ 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 చేస్తూ ఉండు. నిత్యానిత్య వివేక విచారం జాప్య సమేత సమాధి విధానం. జాప్య సమేత ఈ మూడు కలిపి ఉంటే ప్రాణాయామము ప్రత్యాహారము ఈ ధారణ మూడు కలిస్తే అది ధ్యానం. దాని నెక్స్ట్ సమాధి. చూడండి ఎంత కరెక్ట్ చెప్పాడు. ఇందుకు ముందు మనం చెప్పుకున్నటువంటి ఆ యోగ శాస్త్రంలోని ప్రాణాయామ దిశకైన ప్రత్యాహార ప్రకృతి ఏం చెప్పారో అదే శంకరాచార్యుల వారు మనకు చెప్పినాడు. ప్రాణాయామం ప్రత్యాహారం నిత్యానిత్య వివేక విచారం జాప్య సమేత సమాధి విధానం. చూసారా? జాప్య ఈ మూడు కలిస్తేనే ధ్యానము సమాధి. ఈ మూడు కలవకపోతే ధ్యానము లేదు, సమాధి లేదు. మనకి శ్లోకాలని తెలుసు. ఏం చేస్తాము? ఈ శ్లోకాలు పెట్టినప్పుడు భజన చేస్తూ ఉంటాము. భజగోవిందం భజగోవిందం ఎవరో పాడుతూ ఉంటే మన చేతులు ఆటోమేటిక్గా ఇలా వచ్చేస్తాయి. అంతే కదా? ఎక్కడైనా సరే ఏ టెంపుల్స్లోనే ఎక్కడైనా సరే భజగోవింద శ్లోకాలు చెప్తూ ఉంటే ఏమవుతుంది? మనము ఇలాగా భజన చేస్తూ ఉంటాము. భజ అనగా ఏంటి? మనకి ఎంతసేపు ఉన్నా ఇదే గుర్తుకొస్తుంది. కానీ భజ అంటే ధ్యానించు ధ్యానించు ధ్యానించు. భజగోవిందం భజగోవిందం గోవిందుని ధ్యానించు గోవిందుని ధ్యానించు. ఏ గోవిందుడు? నీలో ఉన్న గోవిందుడు. గో అంటే నాలుక, గో అంటే ఆత్మ. ఎన్ని అర్థాలు ఉందో గో అంటే. విందము అంటే విప్పారించుకోవడము, దాన్ని గోవిందం అంటారు. భజగోవిందం భజగోవిందం గోవిందం భజ మూఢమతే. ఓ మూడురా, ఓ మూర్ఖుడా, తెలుసుకోరా, నువ్వు గోవిందునే భజించు. ఇది మనకు అర్థం కాకుండా భాష్యమైన అర్థం చేసుకొని మనము బాహ్యమైన భజన చేస్తున్నాం. శంకరాచార్యుల వారు చెప్పింది బాహ్య భజన కాదు, అంతర్భజన. ఇది మళ్ళీ 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 చెయ్యి. సంప్రాప్తే సన్నిహిత కాలే నహి నహి రక్షతి దృకుంక. నువ్వు ఎన్ని వల్ల వేసినా, జపమాల తీసుకొని ఎన్ని తిప్పుకున్నా, ఎన్ని పాఠాలు నేర్చుకున్నా, ఏమి చేసుకున్నా, సన్నిహిత కాలే అంటే మరణం ఆసన్నమైనప్పుడు ఇవేవి కూడా నీకు జన్మరాహిత్యానికి మోక్షం సిద్ధికి అర్హత కావు. ఓ గోవిందుని మాత్రమే భజించాలి నువ్వు అంటే నీ ఆత్మ యొక్క సాధన చెయ్యి. ఇంత సుస్పష్టంగా శంకరాచార్య వారు మనకు బోధించినారు. మనము ఆ ప్రాణాయామాన్ని వదిలిపెట్టి మరేమో చేసుకుంటూ ఉన్నాము. అందుకే పునరపి జననం పునరపి మరణం. మళ్ళీ మళ్ళీ జన్మ వస్తూ ఉంటుంది, మళ్ళీ మళ్ళీ వృత్తి నిండడం చస్తూనే ఉంటాము. ఎవరైతే మహాపూర్ణ కుంభమేళాలో మహాకుంభమేళాలో స్నానం ఆచరిస్తాడో వాడికి సర్వపాపాలు పోతాయి. ఈ యోగ శాస్త్రం యొక్క ఈ మాటతో అందరూ వెళ్ళిపోతున్నాం. అక్కడ వెళ్ళి అక్కడ స్నానం ఆచరిస్తున్నారు. వాళ్ళ యొక్క విశ్వాసం ప్రకారం వాళ్ళకు వచ్చేస్తున్నారు, అంతే. అది కాదు వాస్తవము, యోగపరంగా ఇది అని చెప్పితే ఎంతమంది దీన్ని రిసీవ్ చేసుకునే సిద్ధంగా ఉన్నారు? ఒప్పుకోరు.
సాధకునిలో జరిగే ఈ అంతర్లీన క్రియను ఈ అన్ని ప్రాణములు ఎక్కడికి చేరుతాయో అది కుంభంలో చేరుతాయి. ఇంక దేహంలో ఎక్కడ జరగవు. మన దేహంలో అన్ని నదులు ఉన్నాయి. దేహస్థ సర్వ తీర్థాన్ని, దేహస్థ సర్వ విద్యాచ, దేహస్థ సర్వ దేవత, ఇది గురువాక్యేన లభ్యతే. మన దేహంలోనే సర్వ విద్యలు ఉన్నాయి, సర్వ తీర్థాలు ఉన్నాయి, సర్వ నదులు ఉన్నాయి. దేహస్థ సర్వ విద్యాచ, దేహస్థ సర్వ తీర్థాన్ని, దేహస్థ సర్వ నది, ఇన్ని మనలోనే ఉన్నాయి అని ఒక్క యోగి మాత్రమే చెప్పగలుగుతాడు. తను అనుభవించినాడు కాబట్టి. ఈ దేహంలో ఉన్న అన్ని తీర్థాలు, అన్ని నదులన్నీ కూడా ఏమవుతాయంట? ఒక పక్క కలిసిపోతాయి. గంగా నదిలో ఎన్నో ఉపనదులు కలుస్తాయి, యమున ఎన్నో ఉపనదులు కలుస్తాయి. ఇక్కడ మేళవించాలి. మేళం అంటే ఏమి? కలయిక. మేళవింపు అంటే ఏమి? కలయిక. ఇంతమంది, ఇన్ని కోట్ల మంది వచ్చి కలుస్తున్నారు. మన దేహంలో ఉన్నటువంటి కోట్ల దేవతలు, ప్రతి ఒక్క కణము కూడా ఒక దేవత సమానమే. ప్రతి నాడి కూడా ఒక దేవతా స్వరూపమే. ప్రతి నాడి, ప్రతి కణముకు ఒక అద్భుతమైన శక్తి ఉన్నది. మనము ఆ శక్తిని పైకి లేపటం లేదు. ఎప్పుడు ఉత్తమ ప్రాణాయామం, అంతర్ముఖ ప్రాణాయామం చేస్తామో అప్పుడు ఒకటి ఇది ఒక పెద్ద మ్యాథమెటిక్స్, ఇది గణిత శాస్త్రం, ఇది ఒక న్యూమరాలజీ. 1+1 2 అయినట్టుగా 6 ఉత్తమ ప్రాణాయామములు ఏమవుతుంది? అర్ధ కుంభమేళ అవుతుంది. 12 ఉత్తమ ప్రాణాయాములు ఒక పూర్ణ కుంభమేళ అవుతుంది. 144 ఉత్తమ ప్రాణాయామములు మహాకుంభమేళ జరుగుతుంది. మహాకుంభమేళ ఇంటూ 12 అంటే 1728 ప్రాణాయామములు ఏమవుతుంది? ఇట్లాంటి పూర్ణ కుంభములు అంటే కుంభమేళాలు 12 చేసినట్టుగా అవుతుంది అన్నమాట. అది ఏమవుతుంది? ధ్యానం. చూసారా? పూర్ణ కుంభమేళాకు అంటే మహాకుంభమేళ ఏమవుతుంది? ధారణ కలుగుతుంది. ఇవంతా కూడా ఎక్కడ జరుగుతుంది? ఎక్కడ? ఇవన్నీ మన యొక్క ఈ ప్రాణాయామాలన్నీ కూడా ఇక్కడ కలిసిపోతాయి. ఇడా భగవతి గంగా పింగళ యమునా నది, ఇడా పింగళయోర్ మధ్య సుషుమ్నాథ సరస్వతి, త్రివేణి సంగమో ఎత్ర తీర్థరాజ ఉచ్యతే, తత్ర స్నానం ప్రకృతివిచ్చ సర్వ పాపై ప్రమచ్యతే. ఇప్పుడు ప్రయాగరాజు జరుగుతున్నది త్రివేణి సంగమమే కదా. ప్రయాగరాజులో 3 నదులు కలుస్తాయి. ఏంటి? గంగా నది, యమునా నది, సరస్వతి అంతర్లీనంగా ఉన్నది. ఇడా భగవతి గంగా, ఇడా నాడిలో గంగా నది పోతా ఉంది, పింగళ నాడిలో యమునా నది పోతా ఉంది. ఈ రెండూ కలిసేది ఎక్కడంటే సరస్వతి నది మధ్యలో పోతోంది, అది సుషుమ్న. మనకి ఇడా తెలుసు, పింగళ తెలుసు, కానీ సుషుమ్న తెలియదు. సరస్వతి, మన జ్ఞానమంతా సుషుమ్నలోనే ఉంటుంది. జ్ఞానమంతా కూడా సుషుమ్న నాడిలోనే ఉన్నది. ఈ సుషుమ్నకు ఒక పేరుంది. మన ముక్కుకు ఏ పేరు ఉందో, సుషుమ్న అంటే మన ముక్కు, గుర్తుపెట్టుకోండి.